మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావుపూడి గారు సినిమా ఒకటి వస్తుంది అంటున్నారు. అదే పేరు కూడా లీక్ అయినట్టుంది. ఏంటండి అసలు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఆ కామెడీ సినిమా చెప్తాను, హిలేరియస్గా ఉంటుంది అనుకుంటున్నారా? చెప్తాను. యాక్చువల్లీ నేను మెగాస్టార్ అభిమాని కాదండి, డివోటీని. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారిది ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది, ఉగాదికి స్టార్ట్ అయిపోయింది. ఇంకోటి ఇక్కడ ఏముంటా అంటే సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టబోతున్నాడు. సో ఆ టైటిల్ బాగాలేదు, చెక్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా మాత్రం కామెడీ ఓరియంటెడ్, భలే ఉంటుంది అసలు, చూడబోతున్నాం. ఆల్రెడీ వాళ్ళు ఇంట్రడక్షన్ చేసుకుని కూడా ఎక్సలెంట్గా చేస్తున్నారు. ఆ పాత సినిమాలో ఉన్నటువంటి వింటేజ్ చిరంజీవిని పెట్టి ఆ కట్అవుట్లు పెట్టి ఎవరికి వాళ్ళు నేను రైటర్ను, నేను కొరియోగ్రాఫర్ను, నేను డైరెక్షన్ అని చెప్పేసి చివరికి బాగా ఇంట్రడక్షన్ బాగా చేసుకున్నారు చిరంజీవి గారిని. సో సూపర్. కొనిదేలా ప్రొడక్షన్ కానీ అదేదో ఇంకొక ప్రొడక్షన్ కానీ రాబోతుంది. కాస్ట్యూమ్స్ మాత్రం వాళ్ళ కూతురే అందులో, నో డౌట్. ఆ పేరు నిలబెట్టాలా అని అన్నాడు. సో సినిమా మాత్రం కామెడీ క్రింజ్గా ఉంటుంది. క్రింజ్ అంటే అదే ఎక్కువ. అంటే ఆయన యాక్షన్ అన్నీ ఉంటాయంటారా, లేకపోతే ఎంటైర్ ఫుల్ కామెడీ ఉండే ఛాన్స్ ఉందంటారా? పక్కాగా ఉంటుందండి, కామెడీ ఉంటుంది, ఎంటైర్ యాక్షన్ సీన్ ఉంటాయి. ఇప్పుడు రౌడీ ఎల్లుండి ఒక సినిమా తీసుకుంటాం, దానిలో క్లాసికల్గా బాగున్నాడు, దానిలో యాక్షన్స్ కూడా ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి. దాంతోపాటు ఏం తీశాడంటే కామెడీ బల తీశాడు, అసలు ఎక్సలెంట్గా తీశాడు. జానేని ఇప్పుడు డబుల్ యాక్షన్ తీసినప్పుడు జానేని ముంబై నుంచి వస్తాడు, అక్కడ కామెడీ ఎలా పెట్టాడంటే ఒక రేంజ్లో పెట్టాడు. ఆఫీస్కి తీసుకొచ్చినప్పుడు కళ్యాణ్ అని ఒక స్థానంలో ఈ జానీ అని తీసుకొచ్చిన తర్వాత కళ్యాణ్ ఏమైతే అంటే యాక్షన్ రూపంలో పక్కకి వెళ్ళిపోయి ఉంటాడు. ఐ మీన్ ఒక హాస్పిటల్లో చనిపోయినా అనుకుంటే ఇతను తీసుకొచ్చారు, కోట శ్రీనివాసరావు, అల్లు రామలింగ ఇద్దరు తీసుకొచ్చినాక వాళ్ళు బల్లలు కూర్చొని టేబుల్ మీద కూర్చొని ప్రెస్ అదే కంప్యూటర్ వాడుతుంటే అక్కడ ఏం చేస్తా అంటే ఇవన్నీ చేసి మీరు సోమరితనం పెంచుకున్నారు, ఇవన్నీ లేవు అని చెప్పి కింద పెడతారు. అక్కడ అదే ఐరన్ లెగ్ అయినటువంటి శాస్త్రి కూడా ఉంటాడు. అతను ఎందుకు నేను వేసుకున్నా రెడ్ వేసుకున్నావు అంటే నేనంటే నీకు పడదా అది ఇది అని చెప్పి అలాంటి కామెడీ. శంకరదాద ఎంబీబీఎస్లో కొన్ని కామెడీ సీన్స్ వస్తాయి, అందులో కొన్ని సామెతలోనే క్రోకోడైల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రోకోడైల్ ఫెస్టివల్ అని, ద క్రోకోడైల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫెస్టివల్ అని చెప్తాడు. నాట్ ఫెస్టివల్, క్లీన్ ద హౌసెస్ అని, ఇళ్ళకే కానీ పండగ కాదు. ఇలాంటి కామెడీ టైమింగ్స్ తీసుకురావాలి, అలాంటి కామెడీ ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఇంకా దొంగ మొగుడు, గ్యాంగ్ లీడర్, ఇట్లా కూడా ఘరానా మొగుడు చాలా కామెడీ సీన్స్ ఉంటాయి. చిరంజీవి గారు ఆ టైమింగ్ అంతా బయటలో అవుతాడంటారా? కంపల్సరీ లాగాల్సింది, ఎందుకంటే ఆ టైమింగ్ లో ఉన్నటువంటి చిరంజీవిని మళ్ళీ చూడాలి అది ఉంది మాకు కూడా. అంతేకాని వాళ్ళదేరు విరైలో ఆల్రెడీ చూసేసాము. ఏంటంటే అక్కడ కొంచెం ఇంకా తగ్గింది అనిపించింది. అంటే ఆ టైమింగ్ తగ్గట్టు, ఆయన తగ్గట్టు, డైరెక్షన్ తగ్గట్టు తీశాడు, ఓకే పర్లేదు. ఈయన ఏంటంటే కొంచెం కామెడీ ఎక్కువ నవ్విస్తాడు ప్రజలను. ఆయన అప్పుడు యంగ్స్టర్ గా కాబట్టి కొంచెం ఆ కామెడీ పాతది ఇరగదీయడంలో రికార్డు అంటే చిరంజీవి గారే. ఇప్పుడు దొంగమ్మగుడు పక్కన పెట్టండి, గరణామ్మగుడు అని ఒక సినిమా ఉంది. గరణామ్మగుడులో ఏంటంటే ఇంటర్వ్యూల తర్వాత శోభనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత తన ఆ ఫ్యాక్టరీలో కూర్చున్నప్పుడు వాళ్ళ చుట్టూ ఉంటారు కార్మికులు, కూర్చున్నప్పుడు అక్కడ ఒక కామెడీ మంచిగా ఉంటుంది. అది మీకు కూడా తెలిస్తే తెలియదు కానీ నేను చెప్తాను, ఒక చిరంజీవి డెవోటీగా అక్కడ శోభనం ఎలా జరిగింది అనేది వీళ్ళు అడుగుతారు. అంటే నేను మీద పడ కసా మిస్సా తసా చేసేసి అంటే మేడం గారిని అలా చేసేవరా, రే మేడం గారు అది నా భార్య రా, ఆహా జరగలేదా అంటే ఫస్ట్ నువ్వు పడ్డావా తను పడిందంటే ఫస్ట్ తను పడడం నేనే అమాంతం దొక్కేసా అని కామెడీ బలం ఉంటుంది అక్కడ. సో అది కానీ తర్వాత రిక్షా తొక్కేటప్పుడు చిరంజీవి గారి బ్రహ్మానందం రిక్షా తొక్కుంటూ ఆ ఇంటికి వెళ్తాడు, అది నా ఇల్లే, మన ఇల్లే, మన అత్తగారి ఇల్లే పద అంటాడు. ఆహా అబద్ధం చెప్తున్నావు అది ఇదే నువ్వు పదరా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది, ఇది అమ్మా నీదేనని, నీకు ఇంకో చెల్లెలు ఉందండి అని కామెడీ. సో అలాంటి కామెడీ శంకరదాద ఎంబీబీఎస్లో ఉన్నటువంటి మామ అదే లింగమ్మ మీద వేసేటువంటి ఆ సామెతలు, ఇంగ్లీష్ సామెతలు కానీ, ఇంకా చిరంజీవి టైమింగ్స్కు కామెడీ టైమింగ్ సూపర్ సెట్ అవుతుంది, నో డౌటు. చాలా సినిమాల్లో కామెడీ విరగదీశాడు. సో ఆ కామెడీని బావగారులో ఉన్నటువంటి ఒక కామెడీ, బావగారులో బ్రహ్మానందం చిరంజీవి మధ్యలో వచ్చే కామెడీ హైలైట్ అండి. అదే కామెడీ రంభా చిరంజీవి మధ్యలో వచ్చే కామెడీ కూడా ఉంటుంది. బావగారు బాగున్నారంటే ఇటు తల తిప్పడం, తిప్పి అంటాడు. అలా కానీ శ్రీహరి చిరంజీవి మధ్యలో వచ్చే కామెడీ కానీ, తర్వాత బ్రహ్మానందం వాళ్ళిద్దరి మధ్య వచ్చే హైలైట్. అంతెందుకంటే ఆ సినిమా తర్వాత బావగారు బాగున్న తర్వాత చాలామంది బావగారు భాగంలో నువ్వు చిరంజీవి అయితే నేను బ్రహ్మానందని, నువ్వు చిరంజీవి అయితే నేను బ్రహ్మానందని అని చెప్పుకుని తిరిగారు ఒక కొన్ని సంవత్సరాల పాటు. సో గరణామ్మగుడు కానీ, రౌడీ అల్లుడు కానీ
ఇలాంటి కామెడీ టైమింగ్ మళ్ళీ తీసుకురావాలని అనిల్ రావు గారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వింటేజ్ చిరంజీవిని మళ్ళీ ఒకసారి చూడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, వెల్కమ్.